ఒక చిన్న గ్రామం. పక్షుల కిలకిలారావాలు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మన జీవితంలో కొన్ని మాటలు సరదాగా అనిపిస్తాయి, కాని అవే ఒకరి మనసును బాయపరుస్తాయి. రవి అందరితో కలిసిమెలసి ఉండేవాడు. కాని ఒక చెడు అలవాటుంది. ఎదుటివారి బలహీనతలపై నవ్వడం. ఏరా, ఈ బ్యాగ్ మ్యూజియం నుంచి తెచ్చావా? అందరూ నవ్వుతారు. ఆ బాలుడు తలదించుకుని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఒక్క నవ్వు ఒక మనసును ముక్కలు చేసింది. ఎందుకేడుస్తున్నావు బాబూ? అతను మెల్లగా చెబుతాడు. నా నాన్న లేరు మేడం. అమ్మ కూలీ చేసి ఈ బ్యాగ్ కొన్నారు. క్లాసంతా సైలెంట్. రవి తలదించుకుని నిలబడతాడు. నవ్వక్కడివల్ల ఏమవుతుందిలే అని అనుకున్న రవికి ఆ రోజు నిజం అర్థమైంది. రవి ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెబుతాడు. కొత్త బ్యాగ్ గిఫ్టిస్తాడు. మన నవ్వు ఎవరినైనా ఆనందపరచాలి, కాని ఎవరినీ అవమానపరచకూడదు. మాటలతో చేసే గాయాలు కనిపించవు, కాని జీవితాంతం బాధిస్తాయి. ఎదుటివారి పరిస్థితిని చూసి నవ్వొద్దు. వాళ్ల బాధ నీకు తెలియకపోవచ్చు. Thank you for watching. Please subscribe my channel.